ఇక్కడ కంటిన్యూ 24 hours అరౌండ్ ద క్లాక్ వర్క్ చేసుకునేదానికి ఆ బూమ్ ప్లేజర్స్ యూజ్ చేస్తున్నాం. టెక్నాలజీస్ అనేవి కన్స్ట్రక్షన్ స్పీడ్ని పెంచడానికి ఎలా ఉపయోగపడ్డాయి? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్, ఇండియాలో అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీస్ మనం వాడి ఈ ప్రాజెక్ట్ని ఈ రోజుకి 40% అచీవ్ ఎక్కడా జరిగినంత అద్భుతం మనం చేయగలుగుతున్నాం. MEIL అనేప్పటికీ మనకి సేఫ్ మెన్ అవర్స్ అనేవి ఒక సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి వర్కర్స్కి తీసుకోవడం జరిగింది? సేఫ్టీ అండ్ క్వాలిటీ ఇస్ ద మెయిన్ అజెండా ఆఫ్ ద ప్రాజెక్ట్. కంటిన్యూ మానిటర్ చేస్తూ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ని దే విల్ టేక్ ఇట్ యాస్ కమిట్మెంట్. సో మెగా ఇంజనీరింగ్లో వర్క్ చేయడం అంటే ఇట్స్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద కంపెనీ. హాయ్, హలో, వెల్కమ్ టు MEIL టాక్స్. దిస్ ఇస్ మహాలక్ష్మి. నిమ్స్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పటికే కొన్ని లక్షలాది మందికి ప్రాణదానం చేస్తూ ఉంది, ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తోంది. మరి దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఇంకెంతమందికి ఉపయోగం ఉంటుందో కదా. మరి అలాంటి బృహత్తర కార్యక్రమానికి MEIL గ్రూప్ తెరతీసింది. నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టుని చేపట్టింది. ఈ నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు నాగేంద్రబాబు గారు. వారిని అడిగి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇన్డెప్త్గా మనం తెలుసుకుందాం. నమస్తే నాగేంద్రబాబు గారు. నమస్తే మేడం. నిమ్స్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఒక్కసారి అంటే ఈ ప్రాజెక్టుతోనే MEIL గ్రూప్లో మీరు ఎంటర్ అయ్యారా? బిఫోర్ మీ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి మీ గురించి చెప్తారా? మేడం, నాగేంద్ర బాబు, ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్. నాకు అరౌండ్ 27 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ డివిజన్లో ఉంది. ఐ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ మల్టీ-స్టోరీడ్ బిల్డింగ్స్, ఎన్నో షాపింగ్ మాల్స్ ఐ హ్యావ్ కన్స్ట్రక్టెడ్, హాస్పిటల్స్ ఐ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్, అండ్ హై రైజ్డ్ బిల్డింగ్స్ 30 floor బిల్డింగ్స్ కూడా నేను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మెగా ఇంజనీరింగ్ కంపెనీ నా ఎక్స్పీరియన్స్ చూసి ఐ హ్యావ్ గివెన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ దిస్ హాస్పిటల్. ఈ నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. ఇది మనకు పంజాగుట్ట, ఎర్రమంజిల్ దగ్గర హైదరాబాద్లో అవైలబిలిటీలో స్టార్ట్ చేసినాం. ఇది 20 acres ఆఫ్ సైట్లో మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రక్చర్స్, కొన్ని స్కూల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం రీలొకేట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది. సో యూటిలిటీ షిఫ్టింగ్ కింద మనం ఏం చేయడం జరిగిందంటే ప్రతి ఐటమ్ ఏదైతే ఉందో ఈ TSSPDL పైప్ లైన్ కేబుల్స్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ లైన్ 600 వాటర్ లైను మనము రిమూవ్ చేసి ఏరే లైన్ రూట్ చేసి ఈ లైన్ రిమూవ్ చేసి మన బిల్డింగ్ కింద వస్తుంది కాబట్టి తీయాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ బిల్డింగ్స్ కొత్త మనము అదే ఏరియాలో మనకు ఒక లొకేషన్ ఇచ్చిన దగ్గర మనం కొత్త గవర్నమెంట్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేసి ఆ స్కూల్ కూడా రీలొకేట్ చేశాము. సో మనకు ఈరోజు ప్రజెంట్ కండిషన్లో మనం ఈ ప్రాజెక్టు అన్ని రకాల ప్రాబ్లమ్స్ని అధిగమించి మనం అన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకొని మనం స్ట్రక్చర్ ఫూటింగ్స్ కంప్లీట్ చేసి స్ట్రక్చర్ వేయడం జరుగుతుంది. ఓకే నాగేంద్రబాబు గారు, ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందండి? ఎప్పుడు దీనికి మన కంప్లీషన్ డేట్? మేడం, మనకి ఈ ప్రాజెక్టు ఇచ్చింది 36 months, 2 months వచ్చేసి కన్సల్టెంట్ దీని కింద ఇచ్చినారు. సో మనకి ఈ రోజుకి 20 months అయింది. సో మనం 40% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాము. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి యాజ్ పర్ షెడ్యూల్ మూవ్ అవుతుంది. సో మనం స్ట్రక్చర్ కూడా 15 floor బిల్డింగ్కి ఈరోజు 8 floors కంప్లీట్ చేసాము. మనం యాజ్ పర్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ఇది December 2026 అంతా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మనము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే, సో అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి MEIL అనేటప్పటికీ మనకి అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ కన్స్ట్రక్షన్లో మెయిన్గా మీరు వాడిన అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి? మనం ఈ బిల్డింగ్ తీసుకున్నట్టయితే ఇది 22.7 lakhs square feet ఏరియా బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈరోజు తెలంగాణ స్టేట్లోనే ఇంత పెద్ద హాస్పిటల్, ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయడం జరగలేదు. సో మనం ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ మెగా ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి ఇది అవార్డు చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చి మనం అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ మనం తీసుకున్నట్టయితే ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ మనం ఈరోజు ఈ ప్రాజెక్ట్లో 5 టవర్ క్రేన్స్, హై రైజ్కి మనం కావాల్సిన టవర్
టవర్ క్రేన్స్ యూజ్ చేస్తున్నాము. మనం వచ్చేసి మన బూమ్ ప్లేషర్స్ మనం ఏదైతే కావాలో కాంక్రీట్ పోరింగ్కి ఈజీగా ఉండేదానికి లేటెస్ట్ టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ వాడే యొక్క బూమ్ ప్లేషర్స్ తెప్పించి మనం 1కి 3 ఎక్స్ట్రా తెప్పించి ఇక్కడ కంటిన్యూ 24 అవర్స్ అరౌండ్ ద క్లాక్ వర్క్ చేసుకున్న దానికి ఆ బూమ్ ప్లేషర్స్ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ బ్యాచింగ్ ప్లాంట్ అయితే మనకు 24 అవర్స్ కాంక్రీట్ వేసేదానికి మన సైట్ దగ్గరలోనే ఒక బ్యాచింగ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి M1 బ్యాచింగ్ ప్లాంట్ పర్ అవర్ 60 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ పోరింగ్ చేసే యొక్క మన బ్యాచింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి కంటిన్యూ టీఎమ్స్ దానికి కావాల్సిన లేటెస్ట్ మెటీరియల్స్ అన్నీ తెచ్చి ఈవెన్ ఫర్ లిఫ్టింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ వచ్చేసి మెటీరియల్ హాయిస్ట్ 3 టన్స్ 5 టన్స్ 6 టన్స్ కెపాసిటీస్ యూజ్ చేసి ఈవెన్ ద షట్టరింగ్ వాట్ ఎవర్ ద టెక్నాలజీ వీఆర్ యూజింగ్ ఈజ్ ద ఫ్లైవుడ్ షట్టరింగ్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మనం వాడుతున్నాము, మైవన్ అల్యూమినియం షట్టరింగ్ వాడుతున్నాము. అన్నీ ఏదైతే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్, ఇండియాలో అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీస్ మనం వాడి ఈ ప్రాజెక్ట్ని ఈ రోజుకి 40% అచీవ్ ఎక్కడా జరిగినంత అద్భుతం మనం చేయగలుగుతున్నాము. మనం ఈ ప్రాజెక్టులో వచ్చేసి ఈవెన్ మ్యాన్ పవర్ 100 మందితో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టు ఈరోజు 1500 మంది ఉన్నారు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ మన ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడే 24 అవర్స్ అవైలబిలిటీలో మనకు కాంక్రీటు ఇవైతే వర్క్ డే అండ్ నైట్ జరిగేదానికి వాళ్ళకి అక్కడ దగ్గరలోనే అకామిడేషన్స్ అవైలబిలిటీ చేసి వాళ్ళకి డే అండ్ నైట్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీలు అరేంజ్ చేసి, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి వాళ్ళని దగ్గర పెట్టుకొని సేఫ్టీ అన్నీ మనకు కన్సిడర్ చేసుకొని మనం ఈ ప్రాజెక్టు విత్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మేడం. ఓకేనండి, సుమారుగా అంటే ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఎలా డివైడ్ చేశారు, ఎన్ని బ్లాక్స్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? అంటే ఆల్మోస్ట్ ఇది 2000 బెడెడ్ హాస్పిటల్ అని అన్నారు కదా, సో ఆ బ్లాక్స్ విడివిడిగా ఇండివిజువల్గా ఏంటి దేనికి అనేది ఒకసారి చెప్తారా? మనం ఇవి వచ్చి ఒక 5 బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ABCD అనే బ్లాక్స్ మనం ఒకటి సర్వీస్ బ్లాక్ ఉంది. సర్వీస్ బ్లాక్కి ఆల్ ద ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, HVAC వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని సర్వీస్ బ్లాక్లో ఉంటాయి. అది G+7 ఫ్లోర్స్ ఉంటుంది. మనం ఏ బ్లాక్ తీసుకున్నట్టు OPD బ్లాక్, అవుట్ పేషెంట్ బ్లాక్. ఏడైతే అవుట్ పేషెంట్స్ అయితే రోజుకి 5000 మంది వచ్చి ఇక్కడ మెడికల్ సేవలు అందించుకుంటారు. ఇక్కడ మనకు ఈ 5000 మందికి సరిపడా 5 lakh స్క్వేర్ ఫీట్ ఏరియా తోటి ఏ బ్లాక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది LGF G+8 ఫ్లోర్స్, అంటే టోటల్ 10 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. నెక్స్ట్ వెన్ వీ కమ్ ఇన్ టు ది ఎంట్రీ బ్లాక్, దట్ ఈస్ ద B బ్లాక్. అది వచ్చేసి LGF G+13 ఫ్లోర్స్, అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 15 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇది వచ్చేసి అరౌండ్ 7 lakh స్క్వేర్ ఫీట్ ఏరియా. దీన్ని గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుంచి లిఫ్ట్స్ ఉంటాయి. ఈ ఒక్క బిల్డింగ్లోనే మనకు 21 లిఫ్ట్స్ ఉన్నాయి. ఈ లిఫ్ట్స్ తోటి అన్ని మూలలకి వెళ్ళేదానికి అవకాశంగా డాక్టర్స్కి సపరేట్ లిఫ్ట్స్, పేషెంట్స్కి సపరేట్ లిఫ్ట్స్, ఎమర్జెన్సీ వాళ్ళకి సపరేట్ లిఫ్ట్స్, ఇది ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు మనం ఇది డిజైన్ చేయబడింది. నెక్స్ట్ వెన్ వీ కమ్ ఇన్ టు ద C బ్లాక్ ఈజ్ ద ఎమర్జెన్సీ బ్లాక్. ఎక్కడైతే ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తారో ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ అందుబాటులోకి తీసుకొని వచ్చేటట్టు రూమ్స్, ICUలు అన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్, స్కానింగ్స్ అయితే ఏమి, ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ అయితే ఏమి అన్నీ ఆ యొక్క ఎమర్జెన్సీ బ్లాక్లో ఇన్స్టలేషన్ జరిగింది. ఈ బ్లాక్ వచ్చేసి అరౌండ్ 4 lakhs స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంటుంది. ఇది LGF G+8 ఫ్లోర్స్ బిల్డింగ్ మేడం. వెన్ వీ కమ్ టు ద బిగ్గెస్ట్ బ్లాక్, D బ్లాక్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్. ఇట్ ఈస్ ద 11 lakh స్క్వేర్ ఫీట్ ఏరియా. దీంట్లో రూమ్స్ ఉంటాయి, దీంట్లో అన్ని పేషెంట్స్ ఉండేదానికి అందుబాటులో పెడతారు. దీంట్లో కావాల్సిన ఏమన్నా డాక్టర్స్కి పైన 8th ఫ్లోర్లో వచ్చేసి డాక్టర్స్కి కావాల్సిన రూమ్స్, VIP రూమ్స్ ఇవన్నీ మన D బ్లాక్లో అందుబాటులో ఉంటాయి మేడం. ఇది వచ్చేసి G+14 ఫ్లోర్స్, 11 lakh స్క్వేర్ ఫీట్ ఏరియా. ఇది ఆల్రెడీ మనం 8 ఫ్లోర్స్ మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనం ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే మనకి ఇక్కడ వచ్చి అరౌండ్ డైలీ 5000 పీపుల్ రోగులకి మనం ఇక్కడ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ హాస్పిటల్ కానీ మొత్తం అందుబాటులోకి వస్తే 1500 డాక్టర్స్ ఇక్కడ దీనికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అది కాకుండా అరౌండ్ 3500 పారామెడికల్ వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అందరు టోటల్ స్టాఫ్ అరౌండ్ 8000 పీపుల్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరగడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్లో మనకి ఈ బిల్డింగ్ మానిటరింగ్కి సంబంధించి అడ్వాన్స్ మానిటరింగ్ ఇలాంటి అంటే టెక్నాలజీస్ ఏమైనా వాడటం జరిగిందా? సో మనము మన నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ తీసుకున్నట్టయితే మనకి ఈ ప్రాజెక్ట్లో BIM అనేది ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇట్ ఈస్ అన్ డిజిటల్ మానిటరింగ్.
డిజిటల్ మానిటరింగ్ అంటే మనం ఏదైతే మన కన్స్ట్రక్షన్ చేయబోతున్న ఈ బిల్డింగు ముందే మనం 3D వ్యూలో డిజైన్ చేసుకొని దాన్ని హౌ ఇట్ విల్ వాక్ త్రూ చేసుకొని ఇట్ ఈస్ ఇన్ టెక్నాలజీ వేర్ వీ కెన్ ఈవెన్ వాక్ త్రూ ఇన్ టు ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ లోపల రూమ్స్ వస్తున్నాయి, ఆ లోపల వాట్ ఆఫ్ ద సర్వీసెస్ గోయింగ్ ఆన్, ఏమైనా కంజెషన్ ఉందా, ఏమైనా ఓవర్టేక్ అవుతున్నాయా, ఓవర్లాప్ అవుతున్నాయా, ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్, పైప్ లైన్స్ ఎక్కడైనా ఇదవుతున్నాయా, క్రాస్ అవుతున్నాయా, ఇవన్నీ చూసుకునేదానికి మనం బిమ్ అనేది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది ఈ ప్రాజెక్ట్లో. ఎందుకంటే ఇది హ్యూజ్ సర్వీసెస్ వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్లో. దిర్ ఈస్ హెచ్విఎస్సి సర్వీసెస్ ఆర్ దేర్. ఎంఈపీ సర్వీసెస్లో మనకి ఎలక్ట్రికల్ వచ్చేసి ప్లంబింగ్, ఫైర్ ఫైటింగు అని, అదిగా బిఎంఎస్, ఇవన్నీ మన సర్వీసెస్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మన సీలింగ్లో ట్రావెల్ అవుతాయి. ఈ సీలింగ్లో బిలో ద ఫాల్ సీలింగ్ ట్రావెల్ అవుతాయి. ఇవి ట్రావెల్ అయ్యేది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దానికి మనం కంపల్సరీ ఈ ప్రాజెక్ట్లో బిమ్ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. ఈ బిమ్ వల్ల వచ్చేసి మనకు ఇవన్నీ రీవర్క్స్ అనేది తగ్గిపోతుంది. సో మనకు ముందే అవగాహన వస్తుంది, ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా వస్తుంది, ఈ ఆపరేషన్ థియేటర్లో ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి అనేది. మన డాక్టర్ రూమ్స్ అయితే మన పేషెంట్ రూమ్స్ అయితే మనం కట్టే రూమ్స్ అయితే మనం కావాల్సిన లిఫ్ట్స్ అయితే మెయిన్ ఏరియాస్ అన్నీ ఈ బిమ్ ఇంప్లిమెంట్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే మనకు రీవర్క్స్ ఆగిపోతాయి, రీవర్క్స్ అనేది ఉండదు. మనం వచ్చే కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా టోటల్ మన ఎంఈపీ మెగా ఇంజనీరింగ్ కంపెనీలో మనం కన్స్ట్రక్షన్ చేసే హాస్పిటల్స్, హై రైజ్డ్ బిల్డింగ్స్, వీటిలన్నీ బిమ్ ఇంప్లిమెంటేషన్ కంపల్సరీ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఇంకా ఈ కన్స్ట్రక్షన్లో గ్రీన్ బిల్డింగ్ అని, సస్టైనబుల్ ఇంజనీరింగ్ లాంటి టెక్నిక్స్ కూడా ఏమైనా వాడుతున్నారా? మనది వచ్చేసి ఈ నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు మనం గ్రీన్ బిల్డింగ్కి ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తున్నాము. గోల్డ్ రేటెడ్ మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. సో దీని ప్రకారం మనం ఏదైతే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో దీనికి మనకు సపరేట్ ఒక కన్సల్టెన్సీని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఆ కన్సల్టెన్సీ దాని ప్రకారం వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ వీ నీడ్ టు యూజ్, what type of cutouts we need to go, what type of windows we need to go, how we can reduce the consumption of the power, how we can make the open ventilation. సో రెగ్యులర్ పవర్ మనకు డైరెక్ట్ ఓపెన్ వెంటిలేషన్ తోటే అవాయిడింగ్ ద ఎలక్ట్రిఫికేషన్, సోలార్ కానీ ఇవన్నీ కానీ ఇంప్లిమెంట్ చేసుకునేదానికి మనం గ్రీన్ బిల్డింగ్కి వెళ్ళడం జరిగింది. సో ఇది మనకు గోల్డ్ రేటెడ్ మనం ఈ డిజైన్కు వెళ్తున్నాం మేడం. ఓకే, నాగేంద్రబాబు గారు, మనకి ఒక బిల్డింగ్ ఇన్ని వేల మందికి పర్ డే మనకి సర్వీస్ అందిస్తుందంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే ఈ సిస్మిక్ ఎఫర్ట్కి సంబంధించి కానీ, లేదంటే మనకి నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ ఎలాంటి కేర్ తీసుకొని ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేయడం జరిగింది, అండ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మేడం, మన ఈ నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్, సెస్మిక్ రెసిస్టెన్స్ బిల్డింగ్. మనం ఏదైతే డిజైన్ మనం ఫౌండేషన్స్ చేసినామో దీంట్లోనే ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ని మనం చేసేటట్టు మనం ఈ స్ట్రక్చరల్ కన్సల్టెంట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. దీస్ ఏ మోర్ దెన్ 100 years ఉండేటట్టు ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ని మనం డిజైన్ జరిగింది. సో ఈ మనం 100% డిజైన్ సేఫ్టీ బిల్డింగ్. ఇవే కాకుండా మన సేఫ్టీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనము సేఫ్టీ ఫీచర్స్ ఎలివేటర్స్ అయితే మన లిఫ్ట్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినటువంటి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్సే మనం వాడుతున్నాం. హైరేజ్ వరల్డ్లో నెంబర్ 1 ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే వాడుతున్నాం. ఈవెన్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా మనం ఏదైతే ఉన్నాయో నెంబర్ 1 ఎక్విప్మెంట్స్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ ఉండేది మనం మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. మనం వాడే ప్రతి మెటీరియల్ మనం సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కన్సిడర్ చేసుకొని మెగా ఇంజనీరింగ్లో సేఫ్టీ, క్వాలిటీ ఈజ్ ద మెయిన్ అజెండాస్ వేర్ వీ నీడ్ టు ఫాలో. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము మనం. అన్నీ దాని ప్రకారమే మనం ఇవన్నీ ఫాలో చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే, కంప్లీట్గా అంటే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ విషయంలో వచ్చేప్పటికీ వర్కర్స్కి కానీ, ఇంజనీర్స్కి కానీ ముందే MEIL అనేప్పటికీ మనకి సేఫ్ మెన్ అవర్స్ అనేవి ఒక సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి వర్కర్స్కి తీసుకోవడం జరిగింది? ఈవెన్ ఎవరైనా సైట్ విజిటింగ్కి వచ్చినా వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మీరు సజెస్ట్ చేస్తారు? మన ఈ నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్లో సేఫ్టీ అండ్ క్వాలిటీ ఈజ్ ద మెయిన్ అజెండా ఆఫ్ ద ప్రాజెక్ట్. సో సేఫ్టీ తీసుకున్నట్టయితే సేఫ్టీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టు ద ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయీ ఆర్ ట్యాబర్ ఆర్ ఎవ్రీథింగ్. సో మనము ప్రతి ఒక్కరిని PPTs వాడడం జరుగుతుంది. కంపల్సరీ విత్ హెల్మెట్ అండ్ విత్ ద షూ అండ్ దీని ఉంటేనే మనం అలౌ చేస్తాం లోపలికి. మనం సేఫ్టీకి సపరేట్ టీమ్ని పెట్టడం జరిగింది. సేఫ్టీ మేనేజర్స్ ఉన్నారు, స్టీవర్డ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కంటిన్యూ మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్లో ఎక్కడైనా డీవియేషన్ జరుగుతుంది, ఎక్కడైనా హజార్డ్ ఉందంటే ఇమ్మీడియట్లీ వాడు అటెండ్ అవుతారు. సో ఏంటంటే స్టాప్ వర్క్ చేస్తారు.
స్టాఫ్ వర్క్ చేసి అది అటెండ్ అయిన తర్వాతే మళ్ళీ వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఎవ్రీ మార్నింగ్ దేర్ విల్ బి మీటింగ్ విల్ బి కండక్టెడ్ బై ద సేఫ్టీ టీమ్. లేబర్ లోపలికి ఎగ్జిక్యూట్ చేసి వర్క్కి వెళ్ళే లోపలే ఒకసారి సేఫ్టీ టూల్ బాక్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు మొత్తం దాంట్లో మనము సేఫ్టీ ఫీచర్స్, మనం సేఫ్టీ ఇండక్షన్స్ జరుగుతాయి. సో మనము సేఫ్టీతో వర్క్ చేయాలనేది వాళ్ళకి అందరికీ, ఇంజనీర్స్కి అయితే లేబర్కి అయితే ఎవ్రీ మార్నింగ్ దేర్ విల్ బి మీటింగ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సైట్. సో ఇవి చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ వెంటనే దాన్ని వర్క్ స్టాప్ చేసి ఏదైతే పైనుంచి డ్రాపింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయని సేఫ్టీ నెట్స్ అయితే కంపల్సరీ కట్టడం జరుగుతుంది. ఎక్కడైనా వాయిడ్స్ ఉంటే అక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా కట్అవుట్స్ ఉంటే కట్అవుట్స్కి ఇమీడియట్గా కట్అవుట్ క్లోజర్స్ని పెట్టడం జరుగుతుంది. సో డెబ్రిస్కి అయితే ఇంకేదైనా అంటే డ్రాపింగ్ ఆఫ్ మెటీరియల్ సపరేట్ షూట్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో మాత్రమే మెటీరియల్ డ్రాప్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మనం ఈ యాక్సిడెంట్స్ అవన్నీ అవాయిడ్ చేస్తాము. సో ఏదైనా కంటిన్యూగా మనం ఎవ్రీ వీక్ మా మీటింగ్స్, సేఫ్టీ మీటింగ్స్ పెట్టడం, కంటిన్యూగా వాళ్ళకి మనము మీటింగ్స్ ద్వారా వాళ్ళకి అవగాహన తీసుకొని రావడము, వాళ్ళకి కంటిన్యూ కౌన్సిలింగ్స్ చేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. ఈవెన్ మనము ఈ సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మనం ఎవ్రీ మంత్ లేబర్కి మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్, వాళ్ళు ఏమైనా కండిషన్స్లో ఏమైనా హెల్త్ బాగాలేకుండా ఏమైనా వర్క్ చేస్తున్నారు అటెట్ వాళ్ళని స్టాప్ చేసి రూమ్లో రెస్ట్ ఇచ్చి అగైన్ వెన్ ది రెజ్యూమ్ బ్యాక్ టు ద డ్యూటీస్ వాళ్ళు రికవర్ అయిన తర్వాత రెస్ట్ చేస్తాము. సో మన దగ్గర ఉన్న 1500 మంది లేబర్కి ఈచ్ అండ్ ఎవ్రీ లేబర్ క్యాంపుని మన సేఫ్టీ మేనేజర్స్ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్, అక్కడ శానిటేషను, అక్కడ అన్నీ చూడడం జరుగుతుంది. ప్రతి దానికి మనము కేర్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఇవన్నీ కంటిన్యూ మానిటరింగ్ అనేది యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్గా నేను కంటిన్యూ మానిటర్ చేస్తూనే ఉంటాను హై ప్రయారిటీ కింద. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఈవెన్ ఒక మెడికల్ చిన్న హాస్పిటల్ కూడా పెట్టడం జరిగింది క్యాంపు. సో అక్కడ డాక్టర్ విత్ ఆల్ ద బేసిక్ రిక్వైర్మెంట్ మెడిసిన్స్ తోటి ఉంటాయి ఆడ. సో ఆడ లేకపోతే అంబులెన్స్ ఎప్పుడు 24 hours అవైలబిలిటీలో ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి, ఇక్కడ లోకల్ మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ సైట్ ట్రీట్మెంట్లో కానీ వీలు కానప్పుడు వెంటనే మనం నియరెస్ట్ హాస్పిటల్స్కి టైఅప్ అయి ఉన్నాం కాబట్టి హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసి అతనికి కండిషన్స్ని మానిటర్ చేయడం జరుగుతుంది. సో హెల్త్ అండ్ ఈవెన్ ద సేఫ్టీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద మెగా ఇంజనీరింగ్. సో ఈ అజెండాని మేము 100% ఫాలో అవుతాం మేడం. ఓకే, అసలు MEIL అంటేనే టచింగ్ ద లైఫ్స్. ఇప్పుడు కామన్ పీపుల్కి రీచ్ అయ్యేలాగానే ఒక పవర్ ప్రాజెక్ట్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదంటే వాటర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇన్ని మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్గా మీరంటే ఒక కాలనీ ప్లేస్లో దాన్ని మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారన్నారు కదా. ఈ డిజైన్ అనేది హైదరాబాద్ రష్ని కానీ, ఉన్న ట్రాఫిక్ని కానీ, లేదా పీపుల్ రష్ని కానీ తగ్గించేలాగా ఎలా మీరు ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ చేశారు? మనం ఈ నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు దేర్ వాజ్ అన్ ఓల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఇది సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది. ఈ ఓల్డ్ స్ట్రక్చర్స్ నన్ను వచ్చేసి డిస్మాండిల్ చేసి అవి నైట్ టైమ్స్లో మొత్తం బయటికి మెటీరియల్ డెబ్రిస్ అయితే CND వేస్ట్ ద్వారా బయటకు పంపించి అది రీసైకిల్ అయ్యేటట్టు వాళ్ళ టీం ద్వారానే బయటకు పంపించి అది చేయడం జరిగింది. నెక్స్ట్ ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లని ట్రాన్స్లొకేషన్ చేశాము. అవన్నీ నియరెస్ట్ ఫారెస్ట్ దూలుపల్లి ఫారెస్ట్, ఆ ఫారెస్ట్కి రీలొకేట్ చేసి మళ్ళీ వాటిని ట్రాన్స్లొకేట్ చేసి చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ కేబుల్స్ ఏవైతే కింద ఉన్నాయో వాటికి సపరేట్ కేబుల్ ట్రన్ చేసి దాని ద్వారా వాటి కేబుల్స్ని రీలొకేట్ చేయడం జరిగింది. ఒక 600 పైప్ లైన్, అది ఏదైతే నియరెస్ట్ స్లమ్స్కి, సికింద్రాబాద్ స్లమ్స్కి ట్రావెల్ అవుతున్న వాటర్ బోర్డు పైప్ లైన్ని మనం రీలొకేట్ చేసి ఆ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ చేసి అది కమిషనింగ్ చేసిన తర్వాత ఓల్డ్ లైన్ని తీసేయడం జరిగింది. సో మనకున్న స్ట్రక్చర్స్ అన్నీ, ఒక స్కూల్ బిల్డింగ్ అయితే మనము కొత్త బిల్డింగ్ మళ్ళీ మోడల్ స్కూల్ని కన్స్ట్రక్షన్ చేసి ఆ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అది డిస్మాండిల్ చేసి అక్కడ మనం ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామో ఆ ఏరియాలో రాక్ కూడా రావడం జరిగింది. అది మనం లేటెస్ట్ టెక్నాలజీని వాడి కంట్రోల్ బ్లాస్టింగ్ వాడి అక్కడ కంట్రోల్ బ్లాస్టింగ్ వల్ల చుట్టుపక్కల బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ ఏవైతే 10 స్టోరీడ్ బిల్డింగ్స్ ఉన్నాయో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నిమ్స్ ఉందో అక్కడ మనం ఇబ్బంది లేకుండా, ప్రజలకి ఇబ్బంది లేకుండా, మిగతా నేబర్స్కి ఇబ్బంది లేకుండా అది కంట్రోల్ బ్లాస్టింగ్ చేసి అది చేయడం జరిగింది. మనం 350 ఫూటింగ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అది కన్స్ట్రక్షన్ మనం యాక్టివిటీస్ స్లాబ్స్ లెవెల్కి తీసుకొని వెళ్ళి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం ఏంటంటే ఒక ప్లానింగ్ ప్రకారం ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ని కంటిన్యూ మానిటరింగ్, నిరంతరం మానిటరింగ్ చేసి 24 hours మానిటరింగ్లో పెట్టి 24 hours 3 షిఫ్ట్స్ పెట్టి 3 షిఫ్ట్స్కి సపరేట్
సెపరేట్ మేనేజర్స్ని పెట్టి ఆ మేనేజర్స్ని కంటిన్యూగా ప్రాజెక్ట్ మేనేజర్ మానిటరింగ్ చేసుకుంటూ ఎనీ టైం 24 అవర్స్లో ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అవైలబిలిటీలో ఉండి అందరికీ ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్ట్ని మనము విత్ ఇన్ టైమ్ లైన్స్లో కంప్లీట్ చేసేదానికి అన్ని రకాలుగా మనం కంప్లీట్ చేసేదానికి వీఆర్ స్ట్రగ్లింగ్ టు కంప్లీట్ ఇట్ మేడం. ఓకే, సో మీకు ఇక్కడ ఆటోమేషన్ కానీ ప్రీ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీస్ అనేవి కన్స్ట్రక్షన్ స్పీడ్ని పెంచడానికి ఎలా ఉపయోగపడ్డాయి? మనం మెయిన్ వచ్చేసి ఏదైనా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఫ్రమ్ ఎర్త్ వర్క్ నుంచి తీసుకున్నట్టయితే ఈ రోజు వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఎర్త్ వర్క్ తీసుకున్నట్టే మేడం షీట్ రాక్ వచ్చింది. షీట్ రాక్ ఈస్ అన్ వెరీ డేంజరస్ వేర్ వీ కెనాట్ బ్రేక్ ఇట్. ఆ షీట్ రాక్ను కూడా కంట్రోల్ బ్లాస్టింగ్ అనే ఒక లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఈవెన్ రోప్ కటింగ్ అనే సిస్టమ్ను వాడి అది మిగతా బిల్డింగ్లకి పక్కన ఉన్న స్ట్రక్చర్లకి ఇబ్బంది లేకుండా అది మనం చేయడం జరిగింది. సో అదేవిధంగా వెన్ ఎవర్ వీ కమింగ్ టు ద టెక్నాలజీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఈ స్టీల్ కటింగ్ మిషన్స్ అయితే ఏమి ఈ లేటెస్ట్ కట్ అండ్ బెండ్ సిస్టమ్ను వాడడం జరిగింది. మనం లేటెస్ట్ మిషనరీస్ని తెప్పించడం జరిగింది. అన్ని ఇంపోర్టెడ్ మిషనరీస్ తెప్పించినాము. అదేవిధంగా కాంక్రీట్ పోరింగ్కి లేటెస్ట్ పంప్స్ తెప్పించాము, జర్మన్ మేక్ పంప్స్ తెప్పించాము. అది వచ్చేసి మనకు పర్ అవర్ అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అదే వెన్ వి కమ్ టు ద కాంక్రీట్ పోరింగ్ మిషన్ ఆర్ఎంసీ ప్లాంట్ కూడా M1 జర్మన్ మేక్ తీసుకొని వచ్చినాము. సో పర్ అవర్కి 660 క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ పోరింగ్ ఉంటుంది. సో మన మ్యాన్ పవర్ ప్లానింగ్ కూడా ఎట్టుంటుందంటే మనకి ఈరోజు ప్రజెంట్ 100 మెంబర్స్తో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టు ఈరోజు 1500 మంది వచ్చింది. రేపు నాకు పీక్ అవర్స్లో 3000 మంది కావాలి. సో నాకు కావాల్సిన ఏజెన్సీస్ని అందరిని రెడీగా పెట్టుకొని ఏ టైంలో ఏ మ్యాన్ పవర్ గారు వాళ్ళని మాత్రమే డిప్లాయ్మెంట్ చేసుకుంటూ వాళ్ళు మిగతా వాళ్ళని లైవ్లో పెట్టుకొని మనకి వీళ్ళు కావాల్సి వస్తుంది వాళ్ళకి ముందే ఒక 3 months ముందే మీరు మా రిక్వైర్మెంట్ ఉంది అనేసి వాళ్ళకి చెప్పెట్టుకొని ముందే వాళ్ళని అడ్వాన్స్డ్గా బుకింగ్ చేసి పెట్టుకొని ఈ మ్యాన్ పవర్ని మనం రిటర్న్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీ తీసుకున్నట్టయితే షట్టరింగ్లో మనం లేటెస్ట్ టెక్నాలజీ ఫ్లైవుడ్ టెక్నాలజీ వాడుతున్నాం. లేటెస్ట్ మైవాన్ ఏదైతే ఈరోజు ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతుందో మైవాన్ టెక్నాలజీని కూడా మనం నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్లో మనం వాడడం జరిగింది. ఇదే విధంగా టవర్ క్రేన్స్ తీసుకున్నట్టయితే మనం ఈరోజు 5 టవర్ క్రేన్స్ మనం పెట్టి ప్రతి బిల్డింగ్కి ఎక్కడ కూడా మెటీరియల్ షిఫ్టింగ్లో ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు స్టీల్ అయితే ఏమి బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే ఏమి ఈజీ యాక్సెసిబిలిటీ చేసేటట్టు మనం 5 టవర్ క్రేన్స్ పెట్టి మనం అది ఈజీగా వర్క్ ఫ్లో అయ్యేటట్టు లేబర్కి కానీ ఇంజనీర్స్కి కానీ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో ఇబ్బంది లేకుండా ఉండేటట్టు యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ నా రెస్పాన్సిబిలిటీగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ముందే అవగాహన చేసుకొని వాటిని అన్నిటిని ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రాజెక్ట్ని మాకు మంచి గుడ్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకొని పోయి ఇది కంప్లీట్ అవుతుంది అని మేనేజ్మెంట్కి కానీ ఈ వచ్చిన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ ఒక డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్ కానీ నిమ్స్ హాస్పిటల్కి కానీ ఈ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ కండిషన్ అనే కండిషన్ తీసుకొని రావడం జరిగింది. మనం ఎట్లా ప్లాన్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేస్తే ఈ ప్రాజెక్ట్ వాట్ ఈస్ ద క్రిటికాలిటీస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే దీనికి ముందే మనము ఆల్రెడీ ముందే ప్లాన్ చేసి ఈ ప్రాజెక్ట్ 100% కంప్లీట్ కావాలంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలి, ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ కావాలి, ఏ టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ కావాలి అనే ముందే అవగాహన చేసి ఒక 6 months బిఫోరే నేను ఇచ్చే ప్రతి మెటీరియల్ కూడా ఒక 6 months బిఫోరే ఐఎమ్ గెటింగ్ ద మెటీరియల్ ఇన్ టు ద సైట్ ఆ విధంగా తెచ్చుకొని దాని ప్రకారం మ్యాన్ పవర్ని మొబిలైజ్ చేసుకొని ఆ మ్యాన్ పవర్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మ్యాన్ పవర్ ఇక్కడ స్టే చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఫెసిలిటీస్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే మెడికల్ అయితే అన్ని అరేంజ్మెంట్లు చేసుకొని మనం మెగా ఇంజనీరింగ్ అన్ని రకాలుగా హెల్ప్ చేసి మనకు క్వాలిటీలో ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ కాము. మనకు కావాల్సిన మెటీరియల్ అన్ని ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆల్సో మనం ఎక్కడ విదేశాల్లో ఎక్కడున్నా కూడా అక్కడికి ముందే ఆర్డర్ చేసుకుని మనం అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం ఈ మెడికల్ ఎక్విప్మెంట్ అయితే ఏమి. సో మనం ఎక్కడ కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఈజ్ ప్లానింగ్ వెల్ అహెడ్ ద ప్రాజెక్ట్. అందువల్లే మనం టైం లైన్లోనే కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఈ ప్రాజెక్ట్ కూడా కాన్ఫిడెంట్గా విత్ ఇన్ ద టైం లైన్స్ మనం కంప్లీట్ చేస్తాను కాన్ఫిడెంట్గా యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, అంటే ఫ్యూచర్లో కూడా అంటే అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇందులో మనం ఇన్బిల్డ్ చేసే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్గా దీనిలో డిజైన్ చేయడం జరిగిందంటారా మేడం? మనకి ఇప్పుడు ఏదైతే వస్తున్న బిల్డింగ్ న్యూ జనరేషన్ బిల్డింగ్స్ దిస్ ఆర్ నాట్ విసేజ్ న్యూ జనరేషన్ బిల్డింగ్. ఇప్పుడు వచ్చే బిల్డింగ్ ఒక 100 years ఉండాలి. దీనికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ కూడా అంతా లేటెస్ట్ టెక్నాలజీస్తో ఉన్నాయి మెడికల్ ఎక్విప్మెంట్స్. ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. మనం ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి అన్ని మెడికల్
మెడికల్ డిపార్ట్మెంట్ సజెషన్స్ తీసుకొని గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, నిమ్స్ డిపార్ట్మెంట్ తోటి మనం పర్మిషన్ తీసుకొని వాళ్ళ ద్వారా మనం ఈ అన్ని ఎక్విప్మెంట్స్ అని కూడా ముందే ఆర్డర్ ఇచ్చి మనం అన్ని ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. ఒక ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ ఇన్ఫెక్షన్ కంట్రోల్కి సంబంధించి కానీ ఎలాంటి డిజైన్స్ చేయడం జరిగిందంటే మేడం మనము చేసిన మనం ఈ నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ మనం కన్స్ట్రక్షన్ చేసేటవన్నీ కూడా వాట్ ఎవర్ ద బిల్డింగ్ మెటీరియల్స్ వీఆర్ యూజింగ్ అన్నీ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ కానీ మిగతా ఏమైనా బ్యాక్టీరియాస్ కానీ మిగతా ఏమైనా కావాల్సిన కంటేజియస్ డిసీజెస్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసేటటువంటి మెటీరియల్స్ వాడుతున్నాము. మన ఈ డిజైన్ కూడా ఇది ఈ యొక్క కన్సల్టెంట్ ఈ మెడికల్ హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్ వల్ల ఇతను దీని మీద నాలెడ్జ్ ఉన్న కన్సల్టెంట్స్ కాబట్టి వీళ్ళు ముందే ఈ యొక్క హాస్పిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానీ ఈ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ సోకకుండా ఉండేదానికి ఇవన్నీ కూడా స్ప్రెడ్ కాకుండా ఉండేదానికి వాడే మెటీరియల్స్ అన్నీ మనం వాడుతున్నాం మేడం. ఓకే, సో డ్యూరింగ్ కంప్లీషన్ మీరు అన్నట్టుగా ఈ టైంలోనే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఎట్ ద సేమ్ టైం కంప్లీషన్ అయిన తర్వాత కూడా ఇన్ని వేల మందికి సర్వీస్ ఇవ్వడమే కాకుండా ఎంతోమందికి దగ్గరగా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుందంటారండి. ఈ హాస్పిటల్ ఇది 2020 బెడ్డెడ్ హాస్పిటల్ నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కానీ ఒకసారి అందుబాటులోకి వస్తే డైలీ ఒక 5,000 మందికి మెడికల్ డయాగ్నోస్ జరుగుతుంది మేడం. ఈ ఓపీడీ అయితే అటెండ్ అవుతారు. 2,020 మంది బెడ్డెడ్ దే కెన్ హ్యావ్ కంటిన్యూస్. 53 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. కంటిన్యూ ఆల్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్, లేటెస్ట్ ఈవెన్ రోబోట్ టెక్నాలజీ ఆపరేషన్స్ కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది. ఇది కానీ అందుబాటులోకి వస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 1,500 మంది డాక్టర్స్కి ఉపాధి అందుతుంది మేడం. ఒక 3,500 మంది పారా మెడికల్ వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. నాన్ టెక్నికల్ చిన్న వాళ్ళకైతే ఒక హౌస్ కీపింగ్ ఇట్లాంటి వాళ్ళకి 2,000 మందికి టోటల్ ఒక 10,000 మందికి ఉపాధి జరగడం ఉంటుంది. మనం కంటిన్యూస్ ఎవ్రీ మంత్ తీసుకున్నట్టే అరౌండ్ 1.5 lakh పీపుల్ మనము డయాగ్నోస్ చేయడం జరుగుతుంది మేడం ఈ హాస్పిటల్. కంపేర్ విత్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ MEIL ఎలా ఉంది మేడం? రియలీ నేను 27 years ఐ వాజ్ ఇన్ అ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఐ హ్యావ్ డన్ సో మెనీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 30 అంతస్తులు కట్టాము, 20 అంతస్తులు కట్టాము, అన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఐ హ్యావ్ డన్ గాన్ త్రూ మై లైఫ్ 27 yearsలో సో మెనీ కంపెనీస్ ఐ హ్యావ్ సీన్. బట్ మెగా ఇంజనీరింగ్ కంపెనీస్ ఏ కమిటెడ్ కంపెనీ టు ది ఎంప్లాయీస్. మెగా ఇంజనీరింగ్లో వర్క్ చేయడం అంటే సొంత ఫ్యామిలీతో వర్క్ చేసినట్టు ఉంటుంది. సో దే విల్ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ టు ది ఎంప్లాయీస్. ఎంప్లాయీని దే విల్ ప్రొవైడ్ ఎ సెక్యూరిటీ టు హిమ్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్రాజెక్ట్ని దే విల్ టేక్ ఇట్ యాజ్ అన్ కమిట్మెంట్. ఒక ప్రాజెక్ట్ని కమిట్మెంట్ తీసుకొని ఈవెన్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ని ఓన్ చేసుకునేటట్టు వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇచ్చి సో ఆ ప్రాజెక్ట్ని ఎట్టయినా మనం కంప్లీట్ చేయాలని ఒక అష్యూరెన్స్ వాళ్ళకి ఇచ్చిన దానివల్ల వాళ్ళలో ఒక యొక్క దీనివల్ల ఆ ప్రాజెక్టు 100% కంప్లీట్ అవుతుంది మేడం. సో మెగా ఇంజనీరింగ్లో వర్క్ చేయడం అంటే ఇట్ ఈస్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద కంపెనీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్రబాబు గారు. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ నుంచి చాలా విషయాలు తెలియజేశారు. మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, మరొక ఇంజనీరింగ్ మార్వెల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్డ్.